మనిషి ఉద్యోగం కోసం పోరాడిన కాలం ముగుస్తోంది. ఇప్పుడు ఉద్యోగమే మనిషిని పరీక్షిస్తోంది. ఒకప్పుడు మానవ శక్తినే ఆస్తిగా చూసిన సంస్థలు ఇప్పుడు మానవాన్ని రీప్లేస్ చేయగల యంత్రాలే ఇన్వెస్ట్మెంట్ అంటున్నాయి. ఎదురు చూడకుండా ఎదురు చెప్పలేని వేగంతో మనమే చేసిన టెక్నాలజీ మనల్ని వెనక్కి నెట్టేస్తోంది. కంప్యూటర్లు రాసే కథలు చదివినప్పుడు ఆశ్చర్యపడి మనసులో ముసిముసి నవ్వులు నవ్వుకున్నాం. ఇప్పుడు మన భవితవ్యాన్నే ఓ కంప్యూటర్ యంత్రం రాస్తోందన్న విషయం తెలిసాక కళ్ళు బగిరెలు కమ్ముకుంటున్నాయి. దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ బతుకు జట్కా బండిని నడిపిస్తున్నాం. ఇంతకీ మానవ ఉద్యోగులనే రీప్లేస్ చేసే ఆ మహోన్నతమైన మెషిన్ ఏదనుకుంటున్నారా? అదేదో కృత్రిమ మేధస్సు అంటున్నారుగా, అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఏఐ గురించి ప్రముఖుల వ్యాఖ్యలు. ఎలాన్ మస్క్: కృత్రిమ మేధస్సు అనేది మానవ నాగరికత ఉనికికి మౌలికమైన ప్రమాదంగా మారుతోంది. స్టీఫెన్ హాకింగ్: పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన ఏఐ మానవజాతి ముగింపునకు దారితీసే ప్రమాదం ఉంది. బిల్ గేట్స్: ఏఐ సరిగ్గా వాడితే అది మన స్నేహితుడవుతాడు, కానీ దానిపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉన్నదన్నది అత్యంత కీలకం. సుందర్ పిచాయ్: ఏఐ అనేది మన మానవజాతిగా పనిచేస్తున్న అత్యంత విప్లవాత్మకమైన విషయం. ఇది అగ్ని లేదా విద్యుత్ కన్నా ఎక్కువగా ప్రభావం చూపగల శక్తి. శామ్ ఆల్ట్మన్: ఏఐ ఫలాలు సమస్త మానవాళికి లభించాలి. అది కొద్దిమంది చేతుల్లోనే శక్తిని కేంద్రీకరించకూడదు. పనికే మనిషిని పుట్టించిన ఈ లోకమే ఇప్పుడు పనికే యంత్రం వస్తోందని మనిషిని వదిలేస్తున్న పరిస్థితులివి. ఉద్యోగాలకు తగ్గట్టుగా మనుషులు ఎప్పటికప్పుడు తమ స్కిల్స్ను పెంచుకుంటూ ఉపాధి అవకాశాలు సృష్టించుకొని ఉద్యోగ భద్రతను పెంచుకోవాలి.